టాప్ 3 సీక్రెట్ మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ని వీడియోలో షేర్ చేసుకోబోతా ఉన్నా. అబౌట్ మేనిఫెస్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్ కంటే చాలామంది టెక్నిక్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బంచ్ ఆఫ్ టెక్నిక్స్, వరల్డ్స్ టాప్ 3 బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని, సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇట్స్ వెరీ మచ్ ఈజీ అన్నట్టు, ప్రతిరోజు నిజ జీవితంలో ఆచరణలో పెట్టచ్చు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ ది బెస్ట్ టెక్నిక్. స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్ సెకండ్. మేజర్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని వీడియోలో వినబోతా ఉన్నారు. గెట్ రెడీ ఫర్ దాట్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి అబౌట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కొరకు. అబౌట్ మేనిఫెస్టేషన్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మార్నింగ్ లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు నిజ జీవితంలో ప్రతిరోజు ఈజీగా ఆచరణలో పెట్టే ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బంచ్ ఆఫ్ టెక్నిక్స్ ఒక 3 పవర్ఫుల్ సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని సిగ్రిగేట్ చేయడం జరిగింది, ఫిల్టర్ చేయడం జరిగింది. మనసా వాచ కర్మణ శ్రద్ధగా వినండి. ఈ విషయాలు మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, ఈ భూగ్రహం మీద సాధించలేనిది ఏదీ లేదు అని మీరు మీ నెక్స్ట్ జనరేషన్స్కి, మీ ఫ్యామిలీస్కి, మీ లెగసీకి మీరు ప్రూవ్ చేయొచ్చు ఫర్ దీస్ 3 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. మరి ఏంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్? టాప్ 3 సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఫస్ట్ వన్, మార్నింగ్ రైటింగ్స్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ అని చెప్పొచ్చు. ఏంటి మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రేయర్స్? మార్నింగ్ లేవగానే ప్రేయర్స్తో మన డే స్టార్ట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. లేచిన వెంటనే ఆఫ్టర్ వేకింగ్ అప్, ఆ మత్తుగా ఉంటుంది కదా, ఆ స్టేజ్లో బ్రెయిన్ తీటా వేవ్లో ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్, దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద విజువలైజేషన్. లేచిన వెంటనే అరిచేతులు చూస్తూ మీరు ప్రేయర్ చేయగలరు. ఎందుకంటే అరిచేతిలోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీమాత ఉంటారు. హ్యాండ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు, పక్కున్న వాళ్ళని హీల్ చేసుకోవచ్చు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్ మీరు ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ శరీరం అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఎన్ ఎనర్జీ హబ్ అని చాలాసార్లు చెప్పాను. 1 కాదు, 2 కాదు, 112 శక్తిపీఠాలు ఉన్నాయి శరీరంలోనే. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ 112 ఎనర్జీ సెంటర్స్ అన్బ్లాక్ అయితే, యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. చాలా మేజర్ మిరాకిల్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతారు. అందులో ఫస్ట్ పవర్ఫుల్, ఫస్ట్ సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి అంటే మార్నింగ్ రైటింగ్స్ ఆర్ ఎల్స్ మార్నింగ్ ప్రేయర్. కొన్ని ప్రేయర్స్ చేయాలి, లేచిన వెంటనే కొన్ని ప్రేయర్స్ చేయాలి. ఎందుకు ప్రేయర్స్ చేయాలా? శరీరంలో ఉన్న ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రేషన్స్ని స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్ళడానికి, యాంప్లిఫై చేయడానికి, ఒక ఎనర్జీ పాస్ అవ్వడానికి ప్రేయర్స్ చేయాలా. ఈరోజంతా నాకు చాలా అనుకూలంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్. ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్లో ఎన్నో ఎఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది, ఎన్నో ప్రేయర్స్ ఇవ్వడం జరిగింది, ఎన్నో డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి, మీ ఇంటి పెద్దలకి, మీ కులదైవానికి, మీ గృహదైవానికి, మీ గురువులకి మనసా వాచ కర్మన ఒక్కసారి తలుచుకొని వాళ్ళకి కృతజ్ఞత చూపియండి. అండ్ దెన్ గో ఫర్ ద ప్రేయర్స్. అది కూడా ఎలా చేయాలి? నామకావాసి కాదు, బద్ధకంగా కాదు, హయ్యెస్ట్ ఎనర్జెటిక్గా, హయ్యెస్ట్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని క్యారీ చేస్తూ, గ్రేట్ ఎనర్జీతో, గ్రేట్ వైబ్రేషన్స్తో, యూనివర్స్ నాతో ఉంది, పంచభూతాలు నాతో ఉంది, దైవశక్తి, విశ్వశక్తి నాతో ఉంది అనే సంకల్పాన్ని మీరు మనసా వాచ కర్మన ఇంటర్నల్గా ఇక్కడ గ్రహించి బయటికి ప్రకటనని విడుదల చేయండి. డిక్లరేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్గా బాప్ డిక్లరేషన్స్ అని చెప్పొచ్చు. డిక్లరేషన్ అంటే ప్రకటన, విశ్వానికి డిక్లరేషన్ ఇవ్వండి. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ హ్యాండ్సమ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ. కొన్ని ప్రేయర్స్ ఇవ్వండి. మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ పీపుల్ మేనిఫెస్టేషన్ అంటారు, క్రిస్టియానిటీ ప్రేయర్స్ అంటారు. అన్ని రిలీజియన్స్ ఒకటే ఫాలో అవుతుంది. దట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్, దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. మేబీ పదాలు వేరు, టెర్మినాలజీ వేరు, అర్థం చేసుకునే విధానం వేరు, బట్ అప్లై చేసే విధానం ఒకటే, ఆచరణ ఒకటే.
మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ అంటేనే భగవంతుడితో, దైవశక్తితో, విశ్వశక్తితో మనం మాట్లాడటం, మెడిటేషన్ దైవం మనతో మాట్లాడటం. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్, ద ఫస్ట్ సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి అంటే, లేచిన వెంటనే మీరు ప్రేయర్స్ చేయండి. లేచిన వెంటనే ఇంకేమీ ఆలోచించొద్దు, మొబైల్ చూడొద్దు, ఏం చూడొద్దు. అలా లేచిన వెంటనే ప్రేయర్స్ చేయండి. కొన్ని డిక్లరేషన్స్ యూనివర్స్లోకి విడుదల చేయండి. చేసే ప్రాసెస్లో స్మైల్ ఇంపార్టెంట్. స్మైల్ ఈజ్ ద గేమ్ చేంజర్. ఇక్కడ నుండి ఫారెన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి మీరు వెళ్ళాలి అంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. విత్ స్మైల్ మీరు ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ చేయండి. అది కూడా లేచిన వెంటనే చేయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎఫర్మేషన్స్. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ స్టేట్మెంట్. టుడే ఈజ్ ద బెస్ట్. ఏమో మీకు చాలా ఎఫర్మేషన్స్ ఉన్నాయి కదా. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ మై ఎనర్జీ, టుడే ఈజ్ ద బెస్ట్ డే, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఐఎమ్ బ్లెస్డ్. ఇట్లా చాలా ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఎఫర్మేషన్ అంటేనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్. అది ఎలా రిలీజ్ చేయాలి? ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ నేను పొంది ఉన్నాను అన్న భావనతో మీరు రిలీజ్ చేయాలి యూనివర్స్లోకి. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ టాక్. ఫస్ట్ ఎఫర్మేషన్స్, స్టేట్మెంట్స్, మీరు డిక్లరేషన్స్ బయటికి రిలీజ్ చేసే ముందు మీ సెల్ఫ్ టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి. సెల్ఫ్ టాక్ అంటే మీతో మీరు మాట్లాడుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొరకు మీరు పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నారా? ఆర్ ఎల్స్ తెలిసి కానీ తెలియక కానీ, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పాజిటివ్ రిలీజ్ చేస్తున్నారా, నెగిటివ్ రిలీజ్ చేస్తున్నారా? దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అన్కాన్షియస్గా నెగిటివ్ రిలీజ్ చేస్తారు. లైక్ నా వల్ల యాడ్ అవుతుందిలే, చల్, ఆల్రెడీ అరిచేతిలో ఉన్న గీతలు చెప్పేశాయి కదా, తలరాత ఆల్రెడీ చెప్పేసింది కదా, మార్నింగే పంచాంగం చూశాను, టీవీలో ఏదో వచ్చింది కదా, మీ రాజపూజ్యం ఇంత, మీ అవమానం ఇంత అని చెప్పి ఆల్రెడీ ఆస్ట్రాలజీ చెప్పేసింది కదా, దెన్ వై షుడ్ ఐ? ఒకసారి ఆలోచించండి. తెలిసి కానీ తెలియక కానీ మీ కొరకు మీరు నెగిటివ్ మాట్లాడొద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. మానవ జన్మ పొంది ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. ఈ భూగ్రహంలోనే అద్భుతమైన జన్మ మానవ జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి. మానవ జన్మ పొంది ఉన్నారంటే ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ అందరికీ అర్హత ఉంది. కుబేరులు అవ్వడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి హక్కు ఉంది. లోక కళ్యాణం చేయడం కొరకు బాధ్యత ఉంది అని మర్చిపోకండి. సో తెలిసి కానీ తెలియక కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు. నెగటివ్ సెల్ఫ్ టాక్ వద్దు. పాజిటివ్గా ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ దేర్, యూనివర్స్ ఈజ్ దేర్, ఐఎమ్ అలైన్డ్ విత్ గాడ్స్ ఎనర్జీ, ఐఎమ్ అలైన్డ్ విత్ సుప్రీం ఎనర్జీ, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఇట్లా పాజిటివ్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేయండి. ట్రాక్ బ్యాక్ టు యువర్ కోర్ స్టోరీస్. ఒకసారి అలా వెనక్కి వెళ్ళండి. ద పర్పస్ ఆఫ్ లైఫ్ని ఏంటో ఐడెంటిఫై చేయండి. ఊరికినే మనిషి జన్మ పొందలేదు. దెర్ ఈజ్ అ ప్రాపర్ పర్పస్. కర్మ ఫలితం ఉన్నది, రుణ ఫలితం ఉన్నది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ట్రూ కోర్ స్టోరీస్ని అర్థం చేసుకోండి. ఐడెంటిఫై, సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయండి. వాట్ ఈజ్ రూట్ వర్డ్? వాట్ ఈస్ ద రూట్ వర్డ్? వాట్ ఈస్ ద ఎమోషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఏదో జరిగింది, దానికి మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు, దానికి మీరు సఫర్ అవుతున్నారు అంటే ఆ సఫరింగ్కి రూట్ కాజ్ ఎక్కడ ఉంది, ఆ సఫరింగ్కి సీడ్, విత్తనం ఎక్కడ పడింది అన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాట్ యు సో దట్స్ వాట్ యువర్ రెప్. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, దానిమ్మ కాదు. ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు అంటే దానికి విత్తనం వేసింది మీరే. బట్ సఫరింగ్ అనేది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. ఫియర్ అనేది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. బాధ అన్నది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. యాంగ్రీ అనేది హైయెస్ట్ ఎమోషన్స్ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్. మేనిఫెస్టేషన్ అవ్వదు. సో రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సార్ట్ అవుట్ చేయండి. ఉన్నది ఒక్కటే లైఫ్. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ మన చేతిలో లేదు. ఈరోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. సో అప్ టు ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు లైఫ్ని లీడ్ చేయాలి అంటే, మీరు అనుకున్న గోల్స్, నీడ్స్, డ్రీమ్స్, డిజైర్స్, వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్ అండర్ ద స్కై ఈజ్ మేనిఫెస్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వడమే. పంచభూతాలతో, ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. 360 degreesలో మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తుంది. ఏది? మేనిఫెస్టేషన్. ఇన్ డెప్త్ తెలుసుకోండి అబౌట్ మేనిఫెస్టేషన్. రైట్ ఏ కస్టమ్ ఎఫర్మేషన్ అరౌండ్ ద ఆపోజిట్ ఆఫ్ దట్ వర్డ్ అండ్ ఎమోషన్. అంటే ఇన్ జనరల్ చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రష్ చేయడానికి ఇట్ టేక్స్ 2 minutes ఆఫ్ టైం. ఈ 2 minutesలోనే మైండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ వెళ్తుంది, అమెరికా వెళ్తుంది, సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ వెళ్తుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మైండ్ చాలా వాటికి వెళ్తూ ఉంది.
ఆ వెళ్ళే ప్రాసెస్లో కొన్ని నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి, కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. నాకేదో అవుతుంది, నా ఫ్యామిలీకి ఏదో అవుతుంది, అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చేటప్పుడు వెంటనే పాజిటివ్గా ఒక కౌంటర్ రియాక్షన్ బయటకు రిలీజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్యామిలీకి ఏదో అవుతుంది అనే సెన్స్ కొడుతుంది అనుకోండి. ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు, మాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సుప్రీమ్ ఈస్ ప్రొటెక్టింగ్ టు మీ, యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ టు మీ, డివైన్ ఈస్ ప్రొటెక్టింగ్ టు మీ, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్. నెగిటివ్ థాట్ వచ్చిన వెంటనే పాజిటివ్గా ఆపోజిట్ స్టేట్మెంట్ బయటకు బిగ్గరగా రిలీజ్ చేయండి. అదే చిట్కా ఇక్కడ. ఎటువంటి నెగిటివ్ థాట్ వచ్చినా, నెగిటివ్ ఎమోషన్ వచ్చినా, నెగిటివ్ ఫీలింగ్ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ బయటికి పాజిటివ్గా బయటకు బిగ్గరగా రిలీజ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. అండ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్, థర్డ్ పాయింట్, వర్కింగ్ బ్యాక్వర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు. సో అక్కడ ఫస్ట్ ప్రైజ్ కొట్టాడంటే బ్యాక్ కాజ్ ఏం జరిగింది? రోజు మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఆల్రెడీ నేను విన్ అయిపోయాను అన్న మైండ్ సెట్ని ఇక్కడ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈజ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కార్ని మీరు షోరూంలో చూడకూడదు, మీ పార్కింగ్ స్లాట్లో చూడాలి. మీరు ఒక సక్సెస్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సక్సెస్ని ఎక్కడో చూడకూడదు, ఈ క్షణమే, ఈ మూమెంట్లో చూడాలి. దట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఇఫ్, దట్ ఈజ్ ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, దట్ ఈజ్ ఫేక్ ఇట్ till you make it, that is believe it till you make it. ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న ఆలోచనతో మీరు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి. దట్ ఈజ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్. బిగిన్ విత్ ఎండ్ రిజల్ట్. ఈ క్షణమే ఎండ్ రిజల్ట్ని చూడండి. ఏదో ఒక జాబ్ మేనిఫెస్టేషన్, లేదా కెరియర్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ మేనిఫెస్టేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ నేను అచీవ్ చేశాను, ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ నేను పొంది ఉన్నాను అన్న మైండ్ సెట్తో వర్క్ స్టార్ట్ చేయండి. అద్భుతాలు సృష్టిస్తారు. అవుతుందా, అవ్వదా, ఒకసారి ట్రై చేద్దాం. ఇలాంటి మైండ్ సెట్ వద్దు. ఒక థాట్ వచ్చింది అంటే అది 100% మీ వల్ల పాసిబిలిటీ ఉంటేనే యూనివర్స్ మీకు ఆ థాట్ ఇస్తుంది. మీకు ఆ క్యాపబిలిటీ కానీ, ఎబిలిటీ కానీ, ఆ గట్స్ కానీ లేకపోతే యూనివర్స్ మీకు ఆ థాట్ ఇవ్వదు. వై? బికాస్ థాట్స్ క్రియేట్ రియాలిటీ. భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది, యద్భావం తద్భవతి. బైబిల్ చెప్పింది యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్ చెప్పింది వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. 4 ధర్మాలు ఒకే మాట గురించి చెప్తుంది, థాట్, థాట్, థాట్. మీ ఆలోచన. ఎందుకంటే మీ భవిష్యత్తుని క్రియేట్ చేసేది మీ థాట్. సో బిగిన్ విత్ ఎండ్ రిజల్ట్. సో మీకు ఎటువంటి థాట్స్ని కలిగి ఉండాలి? ఆల్రెడీ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఆల్రెడీ ఐఎమ్ బ్లెస్డ్, ఆల్రెడీ ఐఎమ్ ఎ మిలీనియర్. అలాంటి థాట్స్ని, ఎండ్ రిజల్ట్ని మీరు ఇక్కడ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. విజువలైజేషన్కి ఒక టిప్, యూజ్ ఆల్ యువర్ సెన్సెస్ టు క్రియేట్ డీటెయిల్. స్మెల్, టేస్ట్, టచ్, హియర్ అండ్ ఫీల్. 5 సెన్సెస్తో మీరు విజువలైజ్ చేయాలి. అందుకే జాబ్ మేనిఫెస్టేషన్ చేసిన, స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేసిన, స్పెసిఫిక్ గోల్డ్ ఆర్ స్పెసిఫిక్ అమౌంట్ని మేనిఫెస్టేషన్ చేసిన 5 సెన్సెస్ అక్కడ ఉండాలి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. క్రియేట్ ఎ సీన్ ఫ్రమ్ ద మూవీ ఆఫ్ యువర్ ఐడియల్ లైఫ్, విచ్ మీన్స్ మీ భవిష్యత్తును మీరు లిటరల్లీ విజువలైజ్ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ మీ కంటి ముందు కనిపించాలి. మేనిఫెస్టేషన్కి సంబంధించి దీస్ 3 పవర్ఫుల్ రిచువల్స్ అని చెప్పొచ్చు, టెక్నిక్స్ అని చెప్పొచ్చు, ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు, సాధనాస్ అని చెప్పొచ్చు. మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ మార్నింగ్ రైటింగ్స్ ఆర్ ఎఫర్మేషన్స్ ఆర్ డిక్లరేషన్స్, ఏమైనా అనుకోవచ్చు. థర్డ్ వన్, వర్కింగ్ బ్యాక్వర్డ్స్, విచ్ మీన్స్ ఎండ్ రిజల్ట్ని ఇక్కడ చూసి మీరు విజువలైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్స్ అండర్ ద స్కై. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరికీ. అప్డేట్ ఇచ్చే ముందు మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ కామెంట్స్లో ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. ఐఎమ్ బ్లెస్డ్ అంటే అర్థం అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు ఆల్రెడీ కలిగి ఉన్నాను. యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్ మీ. పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు నేను కలిగి ఉన్నాను. 3 కోటి దేవతల యొక్క చల్లటి దీవెనలు నేను కలిగి ఉన్నాను. హయ్యెస్ట్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నాకు బ్లెస్ చేస్తున్నాయి అని అర్థం. సో కామెంట్లో ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ తెలుగు ప్రజలకు వెళ్ళాలి అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, అబౌట్ లాస్ ఆఫ్ యూనివర్స్. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాట్సాప్ గ్రూప్స్లో. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. అండ్ ఫెబ్లో ఒక మేజర్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఫెబ్ 8న టోటల్ 7 days, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉండబోతా ఉంది.
7 days ప్రోగ్రామ్, పేరుకి బేసిక్ ప్రోగ్రామ్, స్వేర్ ఆన్ మీ ఐఎమ్ గివింగ్ అడ్వాన్స్డ్ మాస్టరీ స్టఫ్. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు ఇద్దామని చెప్పి లిటరల్లీ ఐ కమిటెడ్. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ఈ 5 మార్గాలలో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం ఎలా? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్ అండ్ సుప్రీం అండ్ యువర్ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్. ఆ సీక్రెట్ని ఓపెన్ చేయబోతా ఉన్నా. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ఏమి ఆకర్షిద్దాం అనుకున్నా బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ ఇట్లా అవుతుంది. ఎప్పుడు? అనంత బ్రహ్మాండంతో మీరు తల వెంట్రుక నుండి కాళ్ళగోర వరకు సింక్రనైజేషన్ అయినప్పుడు, ఎలైన్ అయినప్పుడు. అది ఎలా అన్న మేజర్ సీక్రెట్స్ని అండ్ మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మెడిటేషన్స్, విజువలైజేషన్స్, ఎన్నో మేజర్ సీక్రెట్స్ని లైవ్లో మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. అండ్ మేజర్ హీలింగ్ ఆ 7 daysలో జరుగుద్ది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. ఎప్పుడు అంటే మీరు నిజంగా నేర్చుకోవడానికి రెడీగా ఉంటే, నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇంట్లో, మీ గృహంలో మీతోనే మొదలవుతుంది. ఆ చేంజ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్మోస్ట్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి తెలుగు వాళ్ళ నుండి. వెరీ వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రియారిటీ. మేబీ ప్రోగ్రామ్కి ముందే ఈ వీడియో మీ ముందుకు వస్తే లిటరలీ యు ఆర్ బ్లెస్డ్. రాసి పెట్టి ఉంటే కర్మ ఫలితం, రుణ ఫలితం ఉంటే మీరు నేను కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.